అక్కడ రాజకీయాలు వేరు, మన రాజకీయాలు వేరు. తమిళనాడులో కావాల్సింది వాళ్ళకంటే మార్పు. మన ఆంధ్రాలో కావాల్సింది మార్పు కాదు, పక్కోడి మీద ఏడుపులు. మెయిన్ పక్కోళ్ళ మీద ఏడుపులు కావాలి. ఒకడు ఎదుగుదల చూస్తుంటే నచ్చదు. ఏంటంటే ఒకడు రాజకీయాలు ముందుగా మాట్లాడడం కాదు, కానీ ఒకళ్ళ మాటల రాజకీయం ఏంటంటే వాళ్ళకి ఏదో ఈజీ అనుకుంటున్నారేమో. అది ఈజీ కాదు. కొన్ని వాళ్ళు చేసే పని ఏంటంటే ఎంతసేపు వాళ్ళ మీద వీళ్ళ మీద పుకార్లు పుట్టించి చేసే మంచి కూడా చేయనీకంటే అడ్డుపడ్డం వాళ్ళకి కావాల్సింది. తమిళనాడులో అలా కాదు, వాళ్ళకి కావాల్సింది మార్పు. మార్పు కోసం చూశారు, మార్పు కోసం వేశారు, గెలిచారు. పార్టీ పట్టాలంటే ఎవరైనా పెడతారు, కానీ నడిపించాలి కదా. పార్టీ పెట్టి ఆపేసిన చాలామంది ఉన్నారు. ఈయన పార్టీ పెట్టినా కూడా ఓడినా గెలిచినా ఒకేసారి ఒకేదిగా ఉన్నాడు, కాదనట్లేదు ఏది కూడా. కాకపోతే ఏంటంటే రాజకీయాలు అన్నాక చాలా ఉంటే చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ తప్పు ప్రజలది అంటారా? ఇక్కడ ప్రజలది కాదు, ఇక్కడ కులాలు చూసి ఓటేసేవాళ్ళు. కులాలు మతాలు. ప్రజలు అంటే అందరినీ మనం జడ్జ్ చేయలేం కదా. చాలా వరకు ఏంటంటే కులాలు మతాలు చూసే ఓటేసేవారు ఎక్కువ. 5 రూపాయలకి 10 రూపాయలకి మాట్లాడేవాళ్ళు చాలామంది అంటారు. అందులోనే పేటీఎం బ్యాచ్ అంటే అది అందరికీ తెలిసిందే, చెప్పలేం. మేము దానివల్ల ఏంటంటే ప్రజలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే హక్కు వాళ్ళకి లేదు. ఆయన ఆ స్థాయిని వేరు, అసలు ఆయన గురించి మాట్లాడాల్సిన హక్కే లేదు ఎవరికి. ఆయన అనాల్సిన కాటు కూడా సరిపోరు. ఆయన చేసిన పనిలో వీళ్ళు ఒకరు చేయమని చాలు, ఒక్కటి చేసినా చాలు. ఆయన చేసాడు ఈయన చేయలేదని అనడం కాదు, ముందు వీళ్ళు ఇంట్లో పని వీళ్ళు చూసుకోమనండి, ఆయన అనమనండి చాలు. అంతకుమించి ఇంకేం అవసరం లేదు. అంతసేపు పక్కల మీద పెడితే ఏడలేం కదా. అసలు విజయ్ గారికి పవన్ కళ్యాణ్ కంపేర్ చేసిన అవసరమే లేదు. వాళ్ళకి వీళ్ళకి ఉన్న ఆయన స్థాయి వేరు, ఈ స్థాయిని వేరు అక్క చెప్పాల్సిందైతే. ఆ కంపేర్ చేసిన అవసరం లేదు. ఎంతమంది ఎన్ని అనుకున్నా ఈయన స్థాయిని అయిందే, ఆయన స్థాయి అయిందే, ఎవరేం చేయలేరు.